పరీక్షలు పూర్తయ్యాయి. బడికి వేసవి సెలవులు ఇచ్చారు. చిన్నారులంతా ప్లే గ్రౌండ్ల బాట పట్టారు. ఆటల్లో మునిగి తేలుతున్నారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి క్రీడల్లో మెలకువలు నేర్పిస్తున్నారు కోచ్లు. సమ్మర్ క్యాంపులు 23 రకాల స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఓరుగల్లు క్రీడా మైదానాలు విద్యార్థులతో కలకల్లాడుతున్నాయి. పిల్లలు బాగా చదవాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆటలు ఎంతో అవసరం. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ముఖ్యం. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకు స్పోర్ట్స్ నేర్పించాలని సూచిస్తున్నారు కోచ్లు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 23 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు ఆటల్లో మెలకువలు నేర్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు స్కూళ్లను సందర్శించి పిల్లలను సమ్మర్ క్యాంపుకు పంపించాలని కోరారు. ఫలితంగా వరంగల్ ట్రై సిటీ నుంచి విద్యార్థులు యువత సమ్మర్ క్యాంప్ లో చేరి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు. పరీక్షలు పూర్తయి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో విద్యార్థులంతా సమ్మర్ క్యాంప్ కి వస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, యోగా, కబడ్డీ, బాస్కెట్బాల్ సహా 23 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఏటా ఈ సమ్మర్ క్యాంపుకు వస్తున్నామన్నారు కొందరు విద్యార్థులు. ఆటలతో సెల్ ఫోన్, టీవీలపై ఆసక్తి తగ్గుతుందని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్కి ఇక్కడ జేఎన్ఎస్కి డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీకి క్రికెట్ ఆడడానికి వస్తాను. మా మమ్మీ డాడీ నన్ను బాగా ప్రోత్సహించారు క్రికెట్ ఆడడానికి. ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ అథ్లెటిక్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ చాలా ఆడతారు. ఇక్కడ సమ్మర్ క్యాంప్కి ఇలా వస్తే ఫిట్నెస్ ఫిజికల్ యాక్టివిటీస్. సమ్మర్ క్యాంప్కి జేఎన్ఎస్కి వస్తున్నాను. మాకు దీనికి రావడం వల్ల మేము ఫిట్నెస్ని మంచిగా పెంచుకోవచ్చు అండ్ ఫిజికల్ అండ్ మెంటల్గా స్ట్రాంగ్ కూడా అవ్వచ్చు. టీవీకి, ఫోన్కి కొంచెం దూరంగా ఉండి ప్రతిభని పెంచుకుంటున్నాం. ఆటలు ఆడడంతో ఆరోగ్యంగా ఉంటున్నామన్నారు స్టూడెంట్స్. శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. నేను జేఎన్ఎస్లో చాలా ఇయర్స్ నుండి సమ్మర్ క్యాంప్కి వస్తున్నాను. ఇక్కడ సమ్మర్ క్యాంప్కి క్రికెట్ అయినా ఏ క్రీడలో అయినా మనం పార్టిసిపేట్ చేస్తే మనకి మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అవుతాం. మనం ఇక్కడ క్రీడలకు వస్తే మనకి టీవీ చూడకుండా, ఫోన్ చూడకుండా ఇంకా క్రీడలు ఆడితే మనకి మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. వేసవి సెలవుల్లో చిన్నారులు క్రికెట్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు కోచ్లు. పిల్లల ఆసక్తి, ఇష్టాన్ని బట్టి ఆటలు నేర్పిస్తున్నామన్నారు. క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్తున్నామన్నారు స్పోర్ట్స్ అధికారి అశోక్. క్రీడలతో పట్టుదల, మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం టోటల్గా 14 గేమ్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. పిల్లలకు ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ వేసవి సెలవులని పిల్లలు, పేరెంట్స్ అందరూ దీన్ని యూజ్ చేసుకొని ఈ పిల్లల్ని కంపల్సరీ సమ్మర్ క్యాంప్కి పంపించాలని. కానీ పిల్లలకు మాత్రం ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. పేరెంట్స్ ఏంటంటే సమ్మర్ క్యాంప్ అంటే చాలా ఇంపార్టెంట్ బేసిక్లీ. దాని తర్వాత మంచి ప్లేయర్ ఏమైనా ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనివల్ల మీకు సమ్మర్లో పిల్లలు ఎట్లుంటారు, ఇప్పుడు ఫోన్లే కాకుండా ఫోన్లో బాగా అడాక్ట్ అయ్యారు. ఏదైనా తినేటప్పుడు ఫోన్ ఇస్తున్నారు, ఏడ్చేటప్పుడు ఫోన్ ఇస్తున్నారు, కంప్యూటర్ అన్నీ ఎట్లా ఉందంటే బాగాలేదు వ్యవస్థ. ఈ స్పోర్ట్స్ వల్ల లాభం చాలా ఉన్నది. ఫిజికల్గా లాభం ఉంది, మెంటల్గా లాభం ఉంది, ఇప్పుడైతే మీకు ఎంప్లాయ్మెంట్ లాభం ఉంది. ఇంట్లో ఉండి ఫోన్లకు అలవాటు పడకుండా పిల్లలను సమ్మర్ క్యాంప్ లో చేర్పిస్తున్నారు పేరెంట్స్. నచ్చిన ఆటలు నేర్చుకుంటూ సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు విద్యార్థులు.